సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా మే 9వ తేదీన విడుదలవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ తన 26వ సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు. మహేష్ 26వ సినిమా సుకుమార్ చేయాలని కానీ కొన్ని కారణాల వల్ల అనిల్ రావిపూడి చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు తో పాటు అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహర్షి తర్వాత దిల్ రాజు తెలివిగా మహేష్ ని లాక్ చేశారన్న మాట ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది. ఇక ఇది పక్కన పెడితే మహేష్ ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించేస్తున్నారు. ప్రఖ్యాత కోలా బ్రాండ్ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ షూట్ కోసం మహేష్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ అడవుల్లో అరుదైన లొకేషన్స్ లో ఈ ప్రకటనను చిత్రీకరిస్తారట. అలా సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్కన ప్రకటనలతో భారీగా అర్జించే టాలీవుడ్ స్టార్ గా మహేష్ పేరు అగ్రపదంలో నిలుస్తుంది. ఇలా టాలీవుడ్ లోనే ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచాడు మహేష్.